జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. పరీక్షలు రాసే విద్యార్థులు పూర్తి మార్కులు సాధించాలంటే ఎలాంటి సాధన చేయాలి, ఏ విధమైనటువంటి మెళకువలు పాటించాలి అనే అంశం గురించి డాక్టర్ రామకృష్ణ ఆదూరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అసలు పరీక్షలు అంటేనే చాలామంది విద్యార్థులు భయపడిపోతుంటారు. అసలు ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? పిల్లలు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుందని అందరూ అంటుంటారు. యాంగ్జైటీ అంటాం, టెన్షన్ అందని యాంగ్జైటీ అంటుంటాం. అయితే ఎందుకు ఈ యాంగ్జైటీ ఉంటుందంటే, వాళ్ళు చదువుకున్నారు, అన్ని విషయాలు చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, కానీ తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు. దానివల్ల యాంగ్జైటీ వస్తుంది. అంటే నేను నేర్చుకున్నానో లేదో, ఎటువంటి ప్రశ్న వస్తుందో లేదో అని చెప్పినట్టు. అందుకని పిల్లలు ఎప్పుడూ కూడా సంవత్సరం మొత్తంగా చదువుకుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే, నేను ఏం నేర్చుకున్నాను ఏం నేర్చుకోలేదు అన్న విషయంలో కొంచెం స్పష్టత వచ్చినట్టయితే ఎగ్జామినేషన్ సమయంలో వాళ్ళకి అటువంటి ఆందోళనలు ఏమి ఉండవన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు ముఖ్యంగా తేలికమైన పరీక్ష వాళ్ళు రాసేది పెద్ద కష్టమైన పరీక్ష కాదు. చాలామంది పిల్లలు ఏంటంటే వారానికి ఒకసారి పరీక్ష రాస్తుంటారు, నెలకోసారి రాస్తుంటారు. పరీక్షలు వాళ్ళు రాస్తుండేవే, వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అయితే వాళ్ళు ట్రాక్ చేయట్లేదు. ఆందోళన అనేది ఎందుకు వస్తుందంటే ట్రాక్ చేయట్లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, అంటే ఒక పాఠంలో ఉండేటువంటి అంశాలన్నీ ఒక దగ్గర రాసుకుని, యూజువల్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే పెన్సిల్ తోటి దాన్ని స్ట్రైక్ చేస్తుంటారు. ఇది నేను నేర్చుకున్నాను అన్నటువంటి విషయం. రెండోసారి చదివినప్పుడు రెండో వైపున గీతలు గీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అంశాన్ని నేను నేర్చుకున్నాను అన్నటువంటి విషయం వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అది కాకపోవటం వల్ల ఆందోళన వస్తుంది. ఎప్పుడైతే పిల్లలకి నేను అన్నీ నేర్చుకున్నాను, నేను ఎటువంటి ప్రశ్న వచ్చినా నేను రాయగలుగుతాను, నేను మానసికంగా సన్నద్ధంగా ఉన్నానని అనిపించినప్పుడు ఆందోళనకు ఆస్కారం ఉండదన్నమాట. అది జరిగేటువంటి విషయం. సార్, చాలామంది విద్యార్థులు పక్క వాళ్ళతో పోటీ పడో, లేదు మేము 100కి 100 మార్కులు సాధించాలో అన్న తపనతో చాలా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. సో ఆ ప్రిపేర్ అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా కూడా మనం ఏదైనా చదువుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మళ్ళీ అంత టైం మనకి దొరకదు. మొదటిసారి చదువుకున్నప్పుడు దొరికినటువంటి సమయం మళ్ళీ రెండోసారి దొరకదు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైతే ముఖ్యమైన అంశాలు ఏదైతే ఉన్నాయో ఓ పెన్సిల్తో తీసుకుని మనం అండర్లైన్ చేసుకోవచ్చు, లేదా మనకి హైలైటర్ పెన్ ఉన్నట్టయితే మనం హైలైట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎప్పుడైతే మనము రెండోసారి నేర్చుకుంటున్నామో దాన్ని రివిజన్ అనొచ్చు, పునర్విమర్శ అనొచ్చు, లేదా స్ట్రెంగ్థెన్ చేసుకుంటాం. అంటే నేర్చుకున్నటువంటి విషయాన్ని గట్టిగా నేర్చుకుంటాం, అంటే రీఇన్ఫోర్స్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం అంతా చదవక్కర్లేదు, మనం ఆ కీ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని సంవత్సరంలో మొదటిసారి చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్ చదవాలి. ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కడ సమస్య వస్తుందంటే మెటీరియల్ అని చెప్పి అలవాటు చేస్తున్నారు. అంటే కేవలం పరీక్షకు ప్రిపేర్ అవటం, అంటే కొన్ని ప్రశ్నలు సమాధానాలు అవి నేర్చుకుంటున్నారు. అట్లా కాకుండా భావనలపైన పట్టు ఎప్పుడు వస్తుందంటే టెక్స్ట్ బుక్ చదివితే వస్తుంది. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాన్ని చదువుతున్నప్పుడు పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటూ హైలైట్ చేసుకుంటూ మళ్ళీ రెండోసారి చదువుతున్నప్పుడు ఆ ముఖ్యమైన అంశాలు చదువుకున్నట్టయితే వాళ్ళకి ఈ చదువుకుంటాం వాళ్ళకి మొదటి నుంచి అలవాటైతే అప్పుడు వాళ్ళకి అంత పెద్ద శ్రమ అనిపించదు. కొంతమంది విద్యార్థులకైతే ఉదయం పూట లేచి చదువుకునే అలవాటు ఉంటుంది, కొంతమంది లేట్ నైట్ దాకా ఉండి చదువుకునే అలవాటు ఉంటుంది. అంటే చదువుకునే విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? వాళ్ళు అది ఎంతవరకు చదువుకొని సంగ్రహిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇది చాలామంది వాళ్ళు ఏం చెప్తుంటారంటే బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది, తెల్లవారుజామున లేచి చదువుకోవాలి. ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఇష్యూస్ అంటుంటాం. ఆత్మాశ్రయం అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉండొచ్చు. నేను చూసి చాలామంది పిల్లలు ఈవెన్ ప్రీమియర్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్లో ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా రాత్రి వాళ్ళు 2 వరకు 3 వరకు చదువుకుంటుంటారు. సో పొద్దున్న లేవాలి అన్నది వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకని నేనేం చెప్తానంటే ఏ విద్యార్థి అయినప్పటికీ కూడా తనకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎన్నుకోవచ్చు. అంటే ఎంతసేపు చదివామన్నది ముఖ్యం, అది ఎటువంటి సమయం అన్నది అవసరం లేదు. అందుకని చెప్పి ఈ టైంలో చదివామా ఆ టైంలో చదివామా అని మనకు పెద్ద అవసరం ఉండదు. అది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే మనం సమయాన్ని చూసుకోవాలి, కానీ అది ఏ టైంలో చదివా అన్నది పెద్ద అంత ముఖ్యమని నేను అనుకోను. సార్, కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే చాలా భయంగా ఉంటాయి. సైన్స్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి,
ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది విద్యార్థులకి ఇంకా ఆ భయం ఉంటుంది, అమ్మో ఆ సబ్జెక్టా, నేను చదవలేను, మంచి మార్కులు రాలేవేమో అన్న టెన్షన్ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది? ఒక సబ్జెక్ట్ మీద మనకి ఎవర్షన్ అంటాం, అంటే ఇది నాకు ఇష్టం లేదు, ఇది నా వల్ల కాదు, ఇది కష్టమైందనేది, అది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇది ఎప్పుడు కూడా లెర్నింగ్లో ఎలా ఉంటాయంటే క్యుములేటివ్ గ్యాప్స్ వస్తుంటాయి. అంటే మనము చిన్న తరగతుల నుంచి కొన్ని విషయాలు సరిగ్గా నేర్చుకున్నప్పుడు పై తరగతులకు వచ్చిన తర్వాత అది ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి ప్రాథమిక విషయాలపై అవగాహన లేనప్పుడు అవుతుంది. అందుకని చెప్పి అటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో టీచర్స్ ఎప్పటికప్పుడు గుర్తించాలి పిల్లలకు అనమాట. అంటే టీచర్స్ ఒక ఎగ్జామినేషన్ పిల్లలు అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుంటాం. ఒక పరీక్ష పెట్టేదే ఉద్దేశం అది. అంతకంటే ముఖ్యం ఏంటంటే పిల్లలకి ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయో ఎనలైజ్ చేయాలి. అంటే దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటాం. అంటే ఆ విశ్లేషణ చేసినప్పుడు ఈ పిల్లలకి ఇటువంటి తప్పులు వస్తున్నాయంటే ఎక్కడో కొన్ని కాన్సెప్ట్స్ ఇదివరకు సరిగా నేర్చుకోలేదని చెప్పి, అది ఎప్పటికప్పుడు ఏంటంటే పరీక్షలు అయిన తర్వాత రెమిడియేషన్ జరుగుతుండాలి. అంటే పరీక్షలో 70 మార్కులు వచ్చాయి అన్న విషయం కంటే నాకు 30 మార్కులు ఎందుకు పోయాయని చెప్పి విద్యార్థి కానీ లేకపోతే ఉపాధ్యాయుడు కానీ ఆలోచించాలి. ఇది ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద మనకి పూర్తిగా ఇష్టం పోతుందన్నమాట. అయితే ఇప్పుడు పరీక్షల సమయంలో ఏం చేయాలంటే ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ఒక సబ్జెక్ట్ని మనం 1-2 సార్లు చదవాలి. చదివిన తర్వాత అప్పుడు కూడా మనకు అర్థం కాకపోతే పిల్లలు ఇంక వెయిట్ చేయకూడదు. వెంటనే పక్కనున్న విద్యార్థి సాయం కానీ ఉపాధ్యాయుడి సాయం కానీ తీసుకోవాలి. ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో వాళ్ళకి ఎప్పుడైతే 1-2 సార్లు చదివినా అర్థం కాలేదుంటుందో ఎవరి చేతన చెప్పించుకుంటున్నప్పుడు బాగా అర్థమవుతుంది. కొన్ని స్కూల్స్లో ఒక మెకానిజం ఉంటుంది దీనికోసం. వాళ్ళు ఏం చేస్తుంటారు, కొలాబరేటివ్ వర్క్ని ఎంకరేజ్ చేస్తారు. ఒక 4 స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఎవరికైతే ఏదైనా అర్థం కాకపోతే ఆ గ్రూప్ లీడర్ని అడుగుతారు. ఆ గ్రూప్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టీచర్ కంటే ఒక్కోసారి అతనికి బాగా చెప్పటం రావచ్చు అనమాట. అందుకని చెప్పి చిన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంటాయి అనమాట. ప్రతిసారి ఎగ్జామ్స్ అప్పుడు విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్ష హాలుకు వెళ్ళే సమయం వరకు ఎలా సన్నద్ధం అయితే బాగుంటుంది అని టీచర్స్ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది? కొంతమంది టీచర్స్ పిల్లలకి చాలా క్లోజ్గా ఉంటారు. ఇది పెద్ద సమస్య ఏం కాదు. అయితే ఏంటంటే ఆ పిల్లలకి కనుక ఆ యాక్సెస్ వాళ్ళు ఇచ్చినట్టయితే పర్వాలేదు, నీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి క్లారిఫై చేస్తాను. కొన్ని విషయాలు కొన్ని అంశాలు వాళ్ళు నేర్చుకుంటాం కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక మైండ్ మ్యాపో లేకపోతే ఒక ఫ్లో చార్టో లేకపోతే ఒక కాన్సెప్ట్ మ్యాపో ఇచ్చి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి నేర్చుకో అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని నేర్చుకునేటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పాలి. అంశం చెప్పటం కాదు, ఏ రకంగా నేర్చుకోవచ్చు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఈ రెండు మనం ఇలా అంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటాం అక్కడ. అవన్నీ చెప్పినట్టయితే టీచర్ అందుబాటులో ఉండటం చివరి వరకు అన్నది చాలా అవసరం. అండ్ ఆ టీచర్స్ కూడా ఏంటంటే నేనేదో అక్కడ సూపర్వైజ్ చేస్తున్నానని కాకుండా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి సబ్జెక్టు నేర్పించాలి, నేర్చుకునే విధానం కూడా నేర్పించాలి.